రంగనాథ్, మీరు ఎవరి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరు లీడ్ చేస్తారు? ఓకే. అరవింద్, హూ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇష్యూస్? కరెక్ట్. ఈ అన్ని టీంలను ఎవరు కోఆర్డినేట్? సమ్వన్ హ్యాస్ టు కోఆర్డినేట్, సమ్వన్ హ్యాస్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఈచ్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ కదా. అంటే ఇప్పుడు వాళ్ళ వర్టికల్ వాళ్ళు పనిచేసి, వీళ్ళ వర్టికల్ వీళ్ళు పనిచేస్తారు, కోఆర్డినేషన్ ప్రాబ్లమ్ వస్తే ఇట్ విల్ బికమ్ అనదర్ ప్రాబ్లమ్. సో సమ్వన్ హ్యాస్ టు కోఆర్డినేట్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఎందుకంటే ఆడ బిల్డింగ్ ఉంది, అది కొలాప్సబుల్ స్టేజ్లో ఉంది. ఒకరు ఒకవైపు నుంచి వస్తుంటే ఇంకోరు అటో ఇటో పోతే అది మొత్తానికి కొలాప్స్ అయింది అనుకో, ఇంకేదన్నా జరిగింది అనుకోద్దాం. ఫస్ట్ లొకేషన్ సీజ్ చేసి ఆ లొకేషన్లో ఎట్లా యాక్టివిటీ చేయాలనే దాన్ని కూడా మీకు ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు బాడీస్ని ఫైండ్ అవుట్ చేయడం ఒక ప్రాబ్లం, బాడీస్ ఏదైతే అన్రికగ్నైజ్డ్ అదర్వైజ్ అసలు అన్నోటిస్డ్ బాడీస్ని ట్రేస్ చేయడం రెండో ప్రాబ్లం. మూడవది ఇప్పుడు ఆ కొలాప్సబుల్ కండిషన్స్లో ఉన్న స్ట్రక్చర్స్ని ఫర్దర్ యాక్సిడెంట్ జరగకుండా దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలనేది మూడో ఇష్యూ. సో ఈ అన్ని డిపార్ట్మెంట్ను కోఆర్డినేట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ సమ్ మెకానిజం టు హ్యాండిల్. ఇప్పుడు టుడే టుమారో అటెన్షన్ అంటూ ఉంటుంది, 2 రోజుల తర్వాత ఈ అటెన్షన్ లేకపోతే మళ్ళీ ఇంకేదో యాక్సిడెంట్ జరిగింది అనుకో, ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ యాక్సిడెంట్, అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నువ్వు ఇమ్మీడియట్గా దానికోసం మీరు స్పెసిఫిక్ రోల్ క్లారిటీ ఇచ్చుకుంటూ మీరు ఆఫీసర్స్ని డెప్యూట్ చేయండి. సెకండ్ థింగ్, ఆ కంపెనీ రిలేట్ వాళ్ళని కూడా ఎవరు అకౌంటబుల్ పర్సన్ ఉందో వాళ్ళందరినీ కూడా లైన్ అప్ చేయండి. ఈ రోజు జేకబ్ ఉంటాడు, జేకబ్ విల్ గో టుమారో ఫర్ కేరళ ఆర్ ఎనీ సమ్ అదర్ ప్లేస్, దే హ్యావ్ సమ్ ఫ్యాక్టరీ ఇన్ గుజరాత్. If tomorrow he is going to fly to Gujarat, who has to take care of this? Someone has to take care. Someone has to take a decision on the spot. Now the issue is that compensation. Who has to take a final decision? So government किससे बात करना, कौन किससे negotiate करना, how to conclude, how to negotiate. We should have some action plan from our side and from their side. Jacob, have you decided anything to this compensation? What is your action plan for that? You tell me, that's okay. What is your this thing? So you know some of the accidents in some other places taken place and how much they have given, or there are 3 verticals. One is death, the other one is serious injury persons who are not eligible, who are not capable to do further anything. Third one is limited injuries. These 3 categories are there. You have to decide how much you are going to pay. Any insurance is there? So this is the time to act with humanity. So this is not, you cannot see as an accident. Now company has to think in a way. So more than 24 hours over, no? Where is your management, MD, who is the right person? He has to come, no? The major accident taken place in your premises, he has to come, he has to see, he has to visit deceased persons or who is alive. So he cannot avoid the situation, no? He has to come. Ask him to come and meet our district minister and labor and employment minister. 60-70% పైగా కాలి ఉన్నారు. అసలు మనిషి 30% పైగా కాలుతేనే లైఫ్ ఇస్ ఇన్ డేంజర్. వాళ్ళని ఎక్కడ చేర్చాలి? కనీసం ఒక ఏజీ హాస్పిటల్లో, ఒక మీరు అపోలో హాస్పిటల్లో, ఒక యశోదాకో వాళ్ళని పంపించి కాపాడే బాధ్యత లేదా? ఒక కార్పొరేట్ హాస్పిటల్ పంపే బాధ్యత మీకు లేదా? ఏమైందమ్మా, మీరు ఎందుకు పంపట్లేదు? ఇంకా ఈ చిన్న హాస్పిటల్లో పెట్టారు, వెంటనే ఏజీకి పంపండి, వేర్ ఈజ్ యువర్ డిఎంఎండ్హెచ్ అని మేము ఇప్పుడు అధికారులను గట్టిగా అడిగాం. పంపుతాం సార్ అంటారు. ఎప్పుడు పంపుతారు? మీకు ఆ మొదటి గంట అనేది చాలా విలువైనటువంటిది. ఆ మొదటి గంట 2 గంటల్లో మీరు కరెక్ట్ గా ట్రీట్మెంట్ అందించగలిగితే ప్రాణాలు కాపాడగలుగుతాం. గోల్డెన్ అవర్, యు ఆర్ మిస్సింగ్ ద గోల్డెన్ అవర్. ఇప్పటిగా చిన్న ఆసుపత్రుల్లో వేశారు, కనీసం అక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉండరు. వాళ్ళని ముఖ్యమైన కార్పొరేట్ హాస్పిటల్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి, యాజమాన్యానికి లేదా? అంటే పూర్తిగా బాధ్యత రహిత్యం. వాళ్ళను మంచి ఆసుపత్రికి పంపడంలో ఫెయిల్ అయిపోయారు. వాళ్ళకి కనీసం సమాచారం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎంతమంది డ్యూటీలో ఉన్నారంటే చెప్పే పరిస్థితి లేదు, ఎంతమంది మరణించారంటే చెప్పే పరిస్థితి లేదు, ఎంతమంది బయటకు వచ్చారంటే చెప్పే పరిస్థితి లేదు. అంత గందరగోళమైన పరిస్థితి. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ కనీసం ఇంత పెద్ద బ్లాస్ట్ అయింది, ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనే పెట్టాలి కదా, కనీసం ఒక
వెహికల్ తెప్పించి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టి ఆక్సిజన్ పెట్టి వాళ్ళని తీసుకువెళ్లాల్సిన బాధ్యత లేదా? టోటలీ రెస్పాన్సిబుల్. ఇది పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో వరుసగా ఇది 3వ సంఘటన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్నూర మండలంలో కూడా ఆ మధ్య ఒక బ్లాస్ట్ జరిగితే ఐ థింక్ 5 అనుకుంటా. ఆ రోజు 5 చనిపోయారు. 5 చనిపోతే ఆ రోజు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఏం వరుసగా బ్లాస్ట్లు జరిగి ఇంతమంది మరణిస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేదా? ఇజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్? ఈ సంఘటన మీద విచారణ జరపండి. ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది? ఈ బ్లాస్ట్ లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఉంది. ఈ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం ఎక్కడ కూడా బాధ్యత రహితంగా ఉండడం వల్లనే ఈ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేనేజ్మెంట్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా అందించాలి. మరి గాయపడ్డ వారికి ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ వారి కుటుంబాలకు ₹50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తారు. స్థానిక మంత్రి, కలెక్టర్ అందరు లోపలనే ఉన్నారు. మరి లోపం ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఆ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది? లోపల మినిస్టర్ గారు అయితే నాకు కనబడలేదు. కలెక్టర్ గారు నేను అడిగాను, ఎంతమంది కలెక్టర్ గారు షిఫ్ట్ లో ఉన్నారు అంటే తెలియదు. మార్నింగ్ షిఫ్ట్ లో ఎంతమంది డ్యూటీలో ఉన్నారు? దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ కలెక్టర్. అసలు ఏం జరుగుతుంది అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. నేను చెప్పాను కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి, మీడియాకు ఒక ఫోన్ నంబర్ ఇవ్వండి, సో దట్ వాళ్ళ బంధుమిత్రులు ఫోన్ చేస్తారు. రిలీజ్ ఏ ఫోన్ నంబర్. ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరికి ఫోన్ చేయాలి, ఎక్కడ ఫోన్ చేయాలి? కార్మికులు, పేదవాళ్ళు పొట్ట చేత పట్టుకొని బతకడం కోసం బీహార్ నుంచి, ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు ఎంత ఆందోళనలో ఉంటారు, వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది, వాళ్ళు ఏ నంబర్కి మాట్లాడాలి, వాళ్ళు ఇక్కడ రావాలంటే ఎన్ని గంటలు పడుతుంది? ఒక నంబర్ ను డిక్లేర్ చేస్తే మీడియాలో వస్తే వారి బంధుమిత్రులు దేశంలో ఎక్కడున్నా, హైదరాబాద్ లో ఉన్నా, ఇక్కడ పనిచేసే వాళ్ళైనా ఆ నంబర్ కు ఫోన్ చేసి మాట్లాడగలుగుతారు. ఇంతవరకు ఒక నంబర్ ఇయ్యారు మీరు, ఇంతవరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టారు. ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగితే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? అంటే ఈడ వచ్చి నిలబడడం కాదు కదా, సహాయక చర్యల్లో ముమ్మరంగా జరగాలి. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళను కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకుపోవాలి, అది జరగదు. కంట్రోల్ రూమ్ పెట్టరు, ఒక ఫోన్ నంబర్ ఇయ్యరు. ఏం జరుగుతుంది అన్నట్టు చేస్తున్నాం. అందరినీ కంట్రోల్ చేయడం, లోపలికి వెళ్ళి పోనీయకుండా ఆపడం, ఇది కాదు కదా. యూ హ్యావ్ టు సేవ్ ద లైఫ్స్, యూ హ్యావ్ టు ఎంక్వైరీ ద మ్యాటర్. ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకొని పునరావృతం కావద్దు. ఇది పాశమైలారంలో ఈ ఏడాదిలో 3వ సంఘటన. ఇది టోటల్ గా బాధ్యత. ఇప్పుడు ఏమైంది, మీకు లేబర్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా బాయిలర్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేయాలి, రెగ్యులర్ గా మానిటర్ చేయాలి. ఇలా ప్రజల జీవితాలతో, ప్రాణాలతో చెలగాట మానలేం కదా. సంఘటన జరిగిన 4 గంటల ఈ ప్రాంతంలో పరిశ్రమల్లో అడ్డా కూలీలు తెచ్చి స్కిల్ వర్కర్ గా పనిచేస్తున్నారు. డెఫినెట్ గా అండి. ఇప్పుడు బాధ కలిగేది ఏంటంటే వర్కర్స్ ఏమో ఇంకా 80-90 మంది లోపల ఉన్నారు అని పాపం వర్కర్స్ చెప్తున్నారు. ఎగ్జాగరేట్ చేయొద్దు. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా మేము తొందరపడి మాట్లాడొద్దని మేము మాట్లాడట్లేదు. బట్ వర్కర్స్ ఆర్ సేయింగ్, అన్నా ఇంకా 70-80 మంది లోపల ఉన్నారు, ఆ 70-80 మంది పరిస్థితి మాకు ఆందోళనగా ఉంది అని బయటకు వచ్చినటువంటి వర్కర్స్ చెప్తా ఉన్నారు. ఇలా స్కిల్డ్ వర్కర్స్ పెట్టకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తూ ఉంది. ఇలా కొంత బాయిలర్స్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, రియాక్టర్స్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు క్వాలిఫైడ్ ఉండాలి, స్కిల్డ్ వర్కర్స్ ఉండాలి. కొంతమంది అడ్డా కూలీలను తెచ్చి ఎవరిని బట్టే వాళ్ళని అక్కడ పెట్టి పెట్టడం ద్వారా కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్ గా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఈ కుటుంబాలని ఆదుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి. ఈ ఏరియాలో 1-2 స్పెషల్ ఫైర్ స్టేషన్స్ కూడా, ప్రత్యేకమైన ఫైర్ స్టేషన్స్ కూడా పెట్టి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ జరిగే విధంగా కూడా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.